సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు డెఫినెట్గా గెలుస్తారు, 100% గ్యారెంటీ గెలుస్తాడు. ఆ యొక్క చేసే మంచి పనులకు ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆదరణ, ప్రతి ఒక్క ప్రజలు కూడా మంచి ఆదరణ ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి అంటే. ఈ ఊరికి షర్మిల అడ్డం మాట్లాడుతుంది తప్ప, షర్మిలకి ఒక రాజశేఖర రెడ్డి ఒక కూతురుగానే చూస్తారు తప్ప రాజకీయాల్లో ఆమెకు ఎటువంటి ఇది లేదు, ఆమెకు అసలు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇక్కడైతే కన్నా గ్రౌండ్ లెవెల్ అయితే కన్నా ఎమ్మెల్యే గారికి సూపర్గా ఉంది. రాచమూల ప్రసాద్ రెడ్డికి మా కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మొత్తం అన్ని 10 కూడా వచ్చేస్తాయి మాకు, నో డౌట్. అదేవిధంగా ఇక్కడ షర్మిల కానీ సునీత కానీ ఒంటరి వాళ్ళం అయిపోయి మేము అసలు అన్యాయం ఏం అసలు 5 ఏళ్ళ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వివేకానంద వివేకానంద సారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ మంచి లీడరు. అయితే ఎవరు చంపిన వాళ్ళ కేసు ఉంది, వాళ్ళు చూస్తారు. వాళ్ళది అంతవరకు తప్ప వివేకానంద సార్ గురించి ఎవరు విమర్శించలేదే. ఈరోజు వాళ్ళిద్దరు అక్కచెల్లెలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏం చేస్తారు? హత్య రాజకీయాలు అవినాష్ రెడ్డిని గెలిపిస్తే హత్య రాజకీయాలు ప్రోత్సహించినట్లే అవుతుంది, దాని నుంచి ఎలా అంటున్నారా అని వాళ్ళిద్దరు మాత్రమే అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళంతా ఎవరు అనడం లేమాట. అది తప్పదు. ఆరోపణలు వస్తున్నా ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు, ప్రజలేమనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, సునీత కానీ షర్మిల కానీ. అంత తప్ప ఇంకా ఎవరు అనడం లేదు. తెలుస్తుంది కదా, ప్రజలు తీర్పు చెప్తారు కదా. అవినాష్ రెడ్డి వెరీ వెరీ గుడ్, దాని గురించి నో డౌట్. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మెజారిటీ ఒకవేళ వాళ్ళకి ఏమొచ్చా కానీ ఈసారి మంచి మెజారిటీ వస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే కొంచెం అంత తగ్గుతుంది తప్ప మెజారిటీ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది, దాని గురించి నో డౌట్. ఓకే, వెరీ గుడ్. ఈరోజు కడప పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్రం అంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఇక్కడ పోటీలో ఉన్నారు, అవినాష్ గారు, షర్మిల గారు. సో ఎవరికి వెళ్ళబోతున్నారు ఎన్నికల్లో? పక్కా వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన ఎందుకు గెలుస్తారంటారు? మరి 2014 నుంచి 19 వరకు షర్మిల గారు ఎక్కడికి వెళ్ళినారు? మా పార్టీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి గారు మా జిల్లాకి ఎంతో చేసినాడు, మా నియోజకవర్గాలకు ఎంతగానో అభివృద్ధి చేసినారు, మా వ్యాపారస్తులకు ఎంతగానో తోడ్పడినారు. మేము ఖచ్చితంగా మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మేము కట్టబడుతున్నాం. కానీ ఈరోజు ఆయన పైన చాలా వివేక హత్య కేసులో చాలా ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. సో హత్య రాజకీయాలు ప్రోత్సహించొద్దు, ఆయన గెలిపించినట్లు. హత్య రాజకీయాలు ప్రోత్సహించే నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు కాదు. హత్య రాజకీయాలు అనేది కూడా వద్దు అని చేశాడు. మొన్న ఇంటర్వ్యూలో చెప్పినాడు కదా, నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో కూడా ఏమని చెప్పాడు? నా చెల్లి ఓడిపోతుందనే బాధతోనే చెప్పాడు, ఇంకొకటి చెప్పలేదు. అంటే సొంత ఇంట్లో వాళ్ళు ఈరోజు అవినాష్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు కదా, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? వివేక హత్యకి సంబంధించి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆయన పైన, ప్రజలు వాటిని నమ్ముతున్నారు. ఇక్కడ వాళ్ళ చెల్లెలకే చెప్పింది కదన్నా విమలమ్మ, అవినాష్ రెడ్డి గారు చేయలేదు, మీరు ఎందుకు అతని మీద నిందలు మోపుతున్నారని చెప్పారు. మా కడప జిల్లా వరకు వైఎస్ అన్న, మా సీఎం కూడా వైఎస్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు. కడప ఎంపీకి ఎవరికి వెళ్ళబోతున్నారు? అవినాష్ రెడ్డి 2,50,50,000 మెజార్టీతో గెలుస్తాడు. కానీ ఈరోజు ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి కదా, ఆయన ఎలా గెలవబోతున్నారు? ఆయన మీద ఏం ఆరోపణలు లేవు, ఊరికి ఉత్తుతాయి ఆరోపణలు. ఈ షర్మిల వాళ్ళతో లెక్క కొట్టింది 100 కోట్లు, పని లేక చేస్తుంది అంతే, ఏం పని లేదు ఆమెకు. రాజశేఖర బిడ్డ కాదు, పెళ్ళి అయిపోతాను రాజశేఖర బిడ్డ అయిపోయింది, పెళ్ళి అయిపోతే పోయింది ఆమె. ఎవరు? అనిల్ పెళ్ళి అయిపోతే అయిపోయా. ఆమె ఈ కుటుంబ సభ్యురాలు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఈరోజు కొంగు చాచి ఓట్లను అర్థిస్తున్నాను, న్యాయం చేయండి, న్యాయాన్ని గెలిపించండి. ఆ కొంగు చాచేదానో నోటా ఓట్లు వచ్చాయి, ఆ కొంగు చాచానో నోటా ఓట్లు వచ్చాయి, అవి కొనుక రావు. లేకుంటే అవినాష్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది? చాలా మంచోడు, చాలా మృదు స్వభావం కలిగిన వాడు, ప్రజల్లో పలుకుతాడు, ఎవరు పోయినా పలుకుతాడు.